ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకి వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా, ఎటువంటి అజాగ్రత్త పరాధ్యానం లేకుండా దేవుని వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి. విన్న వాటిని మనం ఎంతవరకు జ్ఞాపకం ఉంచుకుంటున్నాం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే విని విడిచిపెట్టడం కాదండి. వాక్యము మనతో మాట్లాడేది ఆ వాక్య ప్రకారం మనం జీవిస్తామని, ఆ వాక్య ప్రకారం మనం నడుస్తామని. విన్న వెంటనే విడిచిపెట్టేస్తే ప్రయోజనం ఉందంటారా? ఎంత మాత్రము కూడా వాక్యము విని విడిచిపెట్టడం ద్వారా ప్రయోజనం అనేది ఉండదు. గడిచిన వారంలో మనం ఏ వాక్యం విన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈరోజు వాక్యంలోనికి వెళదాం. గతించినటువంటి వారంలో యేసుక్రీస్తు జన్మించుట ద్వారా ఈ లోకములో మనకి కలిగినటువంటి ప్రయోజనాలు కొన్నిటిని నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా వెలుగు వచ్చింది. చీకటిలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగుతో నింపబడ్డారు. ఎందుకంటే చీకటిలో ఉండడం ద్వారా చాలా ప్రమాదం ఉంటుంది. చీకటిలో పాపము పొంచి ఉంటుంది. ఆ పాపము మనిషిని మరణానికి తీసుకువెళుతుంది. అంత భయంకరమైనటువంటి ఆ చీకటి నుండి విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెలుగుగా వచ్చారు అనే విషయం గురించి మనం విన్నాం. ఈరోజు మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు ఈ లోకమునికి రావడం ద్వారా మనకు కలిగినటువంటి ప్రయోజనాల్లో మరొకటి ఏంటో చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని. అయితే ఆ దూత భయపడకుడి, సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఈ మాట నాతో కలిసి అందరూ ఒకసారి చెప్పండి అమ్మా. అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆరాధన అంతటిలో మీరు తోడుగా ఉండి మీ నామమును మహిమపరుచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. పాటల్లో సహాయం చేశారు, ఆరాధనలో మీరుండి మీ నామాన్ని గణపరుచుకున్నారు. మీకు స్తోత్రములు. తిరిగిన ప్రభువా, మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మేమైతే ప్రభువా మనుషుల పై రూపాన్ని చూస్తాం నాయనా, మీరు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడవు గనక మాకు కావలసినటువంటి మాటలు, మాకు ఏమి అవసరమై ఉన్నవో సమస్తము నీకు తెలుసు గనక
ప్రతి ఒక్కరితో వారి వారి అవసరతలను బట్టి మీరు మాట్లాడండి ప్రభువా. ఆ విధంగా మాట్లాడడానికి నా జ్ఞానం సరిపోదు, నా తెలివి సరిపోదు. నిలబడినటువంటి నేను బలహీనుడిని ప్రభువా. నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకుని నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరుస్తారని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అపవాది వాక్యమును విత్తుచున్నప్పుడు వాక్యమును ఎత్తుకొని పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అపవాదిని, వాడి క్రియలను మీరు లయపరచండి నాయన. నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మీరు మాకు తోడుగా ఉండి మా అందరితో మాట్లాడమని, ప్రతి విధమైన ఆటంకాలు తొలగించుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగమును మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించినటువంటి సమయంలో దేవదూత రాత్రివేళ గొర్రెలను కాచుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపరుల యొద్దకు వెళ్ళి అక్కడ నిలిచినప్పుడు వారి చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించింది. అంటే చీకటిలో ఉన్నటువంటి వారి జీవితాల్లో వెలుగు వచ్చింది అనే విషయాన్ని గడిచిన కాలంలో మనం విన్నాం. అయితే ఆ వెలుగు చూసినటువంటి వారు ఏం చేశారంటే వారు మిక్కిలి భయపడ్డారు. అప్పుడు వెంటనే ఆ దూత అంటున్నటువంటి మాట, భయపడకుడి. ఈ భయపడకుడి అనే మాట చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే ఈ దినాలలో ఎక్కడ చూసినా భయము భయము ఏలుబడి చేస్తుంది. ప్రతి విషయంలో కూడా భయమే. చివరికి ఆహారం తీసుకోవాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో కూడా తినేటప్పుడు భయమే. దీన్ని తినడం ద్వారా ఏమవుతుందో అని. చాలామంది పని చేస్తూ ఉంటాం, బయటికి వెళ్ళినప్పుడు భయం, మరలా తిరిగి వచ్చేంత వరకు. వ్యవసాయం చేసేవారు చేలు మరి నాటిన తర్వాత, ఊడ్చిన తర్వాత అవి పండేంత వరకు భయముతో 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 గడపవలసినటువంటి పరిస్థితులు. ఏ పని చేసినా మనిషి భయముతోనే చేస్తున్నటువంటి ఈ దినాలు మనం చూస్తున్నాం. ప్రియులారా, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము భయపడకుడి అనే ధైర్యాన్ని ఇచ్చే మాట ఏదైనా ఉంటే దాన్ని బట్టి మనకి ఎంతో ధైర్యంగా ఆదరణగా ఉంటుంది. భయపడకుడి, ఇది ఏం మాట అంటే అభయముతో కూడినటువంటి మాట. భయపడకుడి అని ఎవరు చెప్తారంటే, ఎప్పుడైనా నేనున్నాను, నువ్వు భయపడవద్దు. ఒక చిన్న కుర్రవాడు నడిచి వెళ్తున్నాడు అనుకోండి, వాడు ఏదైనా చూసి భయపడుతూ ఉంటే, తండ్రి ఏం భయపడకు నేనున్నాను, అప్పుడు వాడికి ఎంతో ధైర్యం వస్తుంది. అలా ఏం చెప్పకుండా ఉంటే వాడు భయపడవలసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే భయపడకు అని నా తండ్రి చెప్పాడో ఇక నాకు భయం లేదు, ఎందుకంటే ఏమొచ్చినా నా తండ్రి చూసుకుంటాడు. దాని యొక్క అర్థం అదనమాట. భయపడకుడి అంటే నేను చూసుకుంటాను, నువ్వు భయపడవద్దని. ఆ విధముగా మన దేవుడైన యెహోవా పరిశుద్ధ గ్రంథములో మనం ఆలోచన చేసినట్లయితే దినము కూడా మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించగలిగితే కనుక అసలు మనం భయపడవలసినటువంటి పని ఉండదు. ఎందుకంటే దినము కూడా మనల్ని భయపడకుడి అని చెప్పడానికి పరిశుద్ధ గ్రంథంలో ఆ భయపడకుడి అనే మాట 365 సార్లు వ్రాయబడి ఉంటుంది. అంటే ప్రతిదినం నువ్వు లేచిన తర్వాత నువ్వు వాక్యాన్ని చదవగలిగితే నువ్వు ధైర్యపరచబడతావు. ఎందుకంటే భయపడకుడి అనే ఒక ఆదరణకరమైనటువంటి మాటను నువ్వు వినగలుగుతావు అన్నమాట. అంత గొప్ప మాట యేసుక్రీస్తు వారు
జన్మించినటువంటి దినాల్లో మరొకసారి పలుకుతూ భయపడకుడి అనే మాటను మనం చూస్తాం. ఆ మాట ఆయన సమయంలో ఎవరెవరితో చెప్పారంటే, లోకాసు వార్తలో మరియమ్మ గారితో ఒకసారి అంటారు. లోకాసు వార్త 1వ అధ్యాయంలో 30వ వచనంలో, 1వ అధ్యాయము 30వ వచనం, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. అంటే మరియమ్మ గారు అప్పుడు భయముతో ఉంది. వాస్తవానికి ఆమె భయపడడంలో అర్థం ఉందండి. ఎందుకంటే ఆమెకు ప్రదానం చేయబడింది, ఇంకా వివాహం కాలేదు. అటువంటి సమయంలో ఆమె గర్భమును ధరిస్తే భయం కాదంటారా? భయమే, చాలా భయం. ఎందుకంటే అటువంటి సందర్భాల్లో లోకము కోడే కోస్తుంది. లేనిపోని నిందలు, అపనిందలు ఎన్నో మోయవలసి వస్తుంది. అటువంటి భయముతో మరియమ్మ గారు ఉన్నప్పుడు అక్కడ ఆమెతో పలుకుతున్నటువంటి మాట, మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందావు. అది దేవుని వల్ల నువ్వు కృప పొందావు కనుక ఆ కృప ద్వారానే ఈ కార్యం జరుగుతుంది. ఇది దేవుని వలన జరిగే కార్యం కనుక నువ్వు భయపడవలసినటువంటి పని లేదు. నీవు ఈ కార్యము జరిగించడం ద్వారా, లేకపోతే యేసు ప్రభువారు జన్మించటానికి నీవు ఒక పాత్రగా వాడబడడం ద్వారా, ఆయనకు నీ యొక్క గర్భములో స్థలము ఇవ్వడం ద్వారా నువ్వు ఘనతను పొందుకుంటావే కానీ, మహిమపరచబడతావే కానీ, నువ్వు గొప్ప పేరు సంపాదించుకుంటావే కానీ నీకెంత మాత్రం భయం అనేది అవసరం లేదు. భయపడకుడి, ఈ కార్యము దేవుని కృప వల్ల జరుగుతుంది కనుక నువ్వు భయపడవద్దు. రెండవ మాట ఎవరితో చెప్పారంటే, ఈ గొర్రెల కాపరులతో. భయపడినటువంటి ఆ గొర్రెల కాపరులు, అయ్యా మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడకుడి, మిమ్మును మీ చీకటి బ్రతుకుల్లో ఉన్నటువంటి మిమ్ములను రక్షించడానికి లోకరక్షకుడు పుట్టాడు. ఆ శుభవార్తనే మేము తీసుకొచ్చాం, మీరు భయపడవద్దు అని వారితో చెప్పడాన్ని చూస్తాం. మరొకసారి యేసేపు గారితో ఒకసారి మత్తయి సువార్తలో ఉంటుంది ఆ మాట, భయపడకుడి అని మాట ఎవరెవరితో చెప్పారో ఆయన జన్మించినటువంటి సమయంలో. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. యోసేపు గారు కూడా ఉన్నది అటువంటి పరిస్థితులే. ఇంకా అతడు నీతిమంతుడు గనక, చక్కగా రాయబడి ఉంటుంది, అతను నీతిమంతుడు గనక ఆమెను అవమానపరచనొల్లక. ఒకవేళ నీతిమంతుడు కాకపోయి ఉంటే గనక నేటి దినాల్లో చాలామంది ఉంటారు, చాలా గొడవ రచ్చరచ్చ చేస్తారు, అంతే కదండి. అతడు నీతిమంతుడు గనక మౌనముగా రహస్యంగా విడిచిపెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ అతను ఎంత మాత్రం ఎటువంటి గొడవ చేయలేదు. ఆయన కూడా ఆ విధంగా మరి భయపడడానికి ఒక అర్థం ఉంది, అంతే కదండి. భార్య వివాహమైంది, మరి వివాహం కాలేదు, ప్రధానమైంది, భార్యగా కాబోతుంది. ఈలోపే ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు ఎవరైనా తొందరపడతారు, అందులో అనుమానం లేదు. కానీ దానిని గుర్చే అతను నీతిమంతుడు కాబట్టి ఎటువంటి గొడవ చేయకుండా రహస్యంగా విడిచిపెట్టాలని ఆ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత ప్రత్యక్షమై భయపడవద్దు అని ధైర్యాన్ని చెప్పడం చూస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా దేవుడు ప్రతి దినము నువ్వు ఏ విషయాలతో భయపడుతూ ఉన్నా, ఏ విషయములో తొందరపాటు కలిగి ఉన్నా, దేవుడు నిన్ను ధైర్యపరుస్తూనే వస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించుకోలేక
దేవుని వాక్యాన్ని ధ్యానించలేక, దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే గనక మనం ఏ విషయంలో భయపడినా దానికి సరైనటువంటి నీవు ఫలాని పని చేయాలా అని నీకు ధైర్యాన్ని ఇచ్చి మాట్లాడుతుంది దేవుని వాక్యం. ప్రియులారా, అయితే మనుషులు ప్రతి విషయంలో భయమునే అనుభవిస్తున్నారు. అంతకంటే ప్రాముఖ్యముగా మనుషులు కలిగి ఉన్నటువంటి మరొక భయం ఏంటంటే, హెబ్రీలకు వ్రాసిన పత్రికలో వ్రాయబడి ఉంటుంది. హెబ్రీలకు వ్రాసిన పత్రిక, ఆ భయాన్ని తొలగించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదవండమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్త మాంసములు గలవాడిగా ఈ మానవ శరీరాన్ని ధరించుకుని రావడానికి మరొక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మనిషి పడుతున్నటువంటి ఆ మరణ భయము నుండి విడిపించటానికి, ఆ మరణ భయము నుండి విమోచించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరణ భయము ఎక్కడ చూసినా ఈ లోక సంబంధంగా కూడా మరణ భయముతోనే మనిషి జీవిస్తున్నాడు. ఇంకా ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే ఈ మరణ భయం ఏంటంటే, 2వ మరణాన్ని గూర్చి వ్రాయబడి ఉన్నది. మనిషి ఒక్కసారి జన్మించి అదే విధంగా చనిపోతే గనక మరలా వానికి 2వ మరణం ఉంటుంది. అంటే ఒక్కసారి జన్మించిన వారికి 2 మరణాలు ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎప్పుడైనా సరే. అలా కాకుండా ఒకసారి మనిషి జన్మించిన తర్వాత మరలా తిరిగి జన్మిస్తే, నూతన జన్మను మనం పొందుకుంటే గనక వాడికి ఒకటే మరణం, అది లోక సంబంధమైనటువంటి మరణం. వాడికి 2వ మరణం ఉండదు. అయితే ఈ దినాలలో మనం చూసినప్పుడు ఎక్కడ చూసినా ఒకే జన్మ జన్మించి ఆ జన్మలోనే గడుపుతూ ఆ జీవితాన్ని జీవిస్తూ తిరిగి జన్మించకుండా, నూతన జన్మను పొందుకోకుండా మరణ భయముతో, ఎందుకంటే లేఖనాలు తెలియచేస్తున్నాయి, ప్రతి ఒక్కరు కూడా జన్మతః పాపి. ఒక్కసారి జన్మించినటువంటి వాడు ఎవరంట? పాపి. ఆ పాపిగానే జీవిస్తే, తిరిగి జన్మించినటువంటి అనుభవం లేకపోతే, నూతన జన్మ అనుభవం లేకపోతే గనక అలాగే చనిపోతే మరలా ఏముంటుంది? 2వ మరణం ఉంటుంది. తప్పకుండా పాపము వల్ల వచ్చు జీతము మరణం, అది ఆ 2వ మరణం. అది ఆ మరణము నుంచి నిన్ను నన్ను తప్పించటానికే ప్రతి ఒక్కరూ పాపము చేసి మరణ భయము చేత బాధపడుతున్నప్పుడు ఆ పాపముల నుంచి విమోచించి ఆ మరణ భయము నుండి నిన్ను నన్ను విమోచించటానికే ఆయన ఈ లోకానికి రావడం జరిగిందని మీకు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఆ విధముగా మనిషి మరణ భయము నుంచి మనిషిని విడిపించటానికి, ఆ మరణ భయము తప్పించటానికి ఆయన కూడా రక్త మాంసములో పాలివాడు అయ్యాడు. అయితే ఈ లోకానికి వచ్చినప్పుడు మనం చూస్తున్నటువంటి మాటలు, భయపడకుడి. ఎందుకు భయపడకూడదు? ఆయన లోకానికి రావడం ద్వారా మనకి ఏం జరుగుతుంది? కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండమ్మా.
భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. సరిపోతుందమ్మా. భయపడకుము, భయపడకుడి అని చెప్తున్నాడంటే, అయ్యో ఆయన ఈ లోకానికి రావడం ద్వారా భయపడకుడి అని ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. రావడం ద్వారా మనకు కలిగేది ఏంటయ్యా అంటే, ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనము చీకటిలో వెళ్తున్నాం, చాలా భయపడుతున్నాం. ఒక మనిషి తోడుగా ఉంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుందండి. ఒక మనిషి తోడుగా వస్తే ఇంకా ధైర్యం, అసలు భయం అనేది తెలియదు. ఆ విధమైనటువంటి లోక సంబంధముగా అనేక భయాల చేత ఈ లోకములో ప్రతి విషయంలో భయమే ఏలుబడి చేస్తుంది. మరణ భయం ఒకటే కాదు కానండి, ఏ పని చేసినా మనిషి భయముతోనే చేయవలసి వస్తుంది. అటు భయముతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరితో ఈ దినము దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఆ పని చేయలేనని నువ్వు భయపడుతున్నావా? భయపడాల్సిన పని లేదు. నీకు తోడుగా ఉన్నటువంటి నేను ఎటువంటి వాడు? మన దేవుడు సర్వశక్తిమంతుడండి, సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయన చేయలేనిది ఏదీ లేదు. నువ్వు దేని గురించి భయపడుతున్నావు? ఆయన తోడుగా ఉంటే మనము భయపడవలసినటువంటి పని లేదు. మనం చాలాసార్లు యోసేపును గురించి నేర్చుకున్నాం. యోసేపు ఒక బానిసగా అమ్మబడ్డాడు కాదండి, బానిసగా. అన్నలు ఆ విధంగా ముందు చంపేద్దామని ఆలోచన కలిగి ఉన్నప్పుడు రూబేను వారి నుంచి తప్పించాడు. ఆ గుంటలో తోసేసినప్పుడు తర్వాత అటుగా వెళ్తున్నటువంటి ఇష్మాయేలీలకి అమ్మేయడం జరుగుతుంది. వారేమో ఐగుప్తీయులకి, పోతీఫర్కి అమ్మేయడం చూస్తాం. అలా అమ్మివేయబడినటువంటి ఆ యోసేపు గారు ఏ దేశానికైతే, జాగ్రత్తగా వినండి పిల్లారా, దేవుడు తోడుగా ఉంటే మనకి ఎటువంటి భయం ఉండదని ఇదే ఒక ఉదాహరణ. ఏ దేశానికైతే బానిసగా అమ్మబడ్డాడో అదే దేశములో ఒక ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రి కూడా కాదండి, ప్రధానమంత్రిగా ఏలుబడి చేశాడు. కారణం ఏంటో తెలుసా అండి? ఆయన గూర్చి మనం ధ్యానం చేసినప్పుడు అనేక సార్లు వ్రాయబడి ఉంటుంది, యోసేపునకు దేవుడు తోడై ఉండెను గనుక. ఆ మాట చాలాసార్లు వ్రాయబడి ఉంటుంది. వాస్తవానికి అప్పట్లో బానిసత్వం అంటే ఎంత భయంకరంగా ఉండేదో మీకు తెలుసా అండి? అసలే బానిసలుగా కొనుక్కున్నారంటే ఎందుకు కొనుక్కుంటారు? ఒక కఠినంగా చాకిరీ చేయించుకోవడానికి, పనులు చేయించుకోవడానికి. మరొక కాలంలో అయితే అలా బానిసగా అమ్మబడినటువంటి వారిని మరలా డబ్బిచ్చి కొనుక్కునేంత వరకు కూడా, మరలా డబ్బిచ్చి విడిపించుకోవాలా. అలా విడిపించుకునేంత వరకు చాలా కఠినంగా వారిని, సామ్యూల్ మోరియస్ అనే ఒక భక్తుడి యొక్క సాక్షి మీరు విన్నారో లేదో, చాలా మరి గొప్ప సాక్ష్యం అది. సామ్యూల్ మోరియస్ అని ఒక గొప్ప దైవజనుడు. ఆయన దైవజనుడు అయ్యాడు తర్వాత. మొదట్లో ఒక బానిసగా అమ్మబడ్డాడు. ఆఫ్రికా దేశంలో భయంకరమైనటువంటి బానిసత్వానికి అమ్మివేయబడ్డాడు. అప్పటి కాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అప్పటి కాలంలో మరి ఎవరైతే యుద్ధంలో ఓడిపోతారో వారు ఏం చేస్తారంటే, మరి వారి యొక్క ప్రథమ కుమారుణ్ణి బానిసగా పంపించేసి తగిన మూల్యం, అడిగినంత ధనం చెల్లించిన తర్వాత తీసుకెళ్ళాల. ఆ విధముగా సామ్యూల్ మోరియస్ యొక్క తండ్రి గారు ఓడిపోయినప్పుడు ఆయన్ను బానిసగా తీసుకుపోయారు. కానీ తాను కలిగినటువంటి ఇబ్బందులను బట్టి ఆ డబ్బు ఇచ్చి విడిపించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కబుర్లు పంపారు, నీ కుమారుని విడిపించుకు వెళ్ళు, ఫలానా ధనం చెల్లించు అని చెప్పినప్పుడు తన పడుతున్నటువంటి కష్టాలను బట్టి విడిపించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మరి అంతకంతకి కష్టాన్ని పెంచుతూ శ్రమలు, హింసలు పెడుతూ వచ్చారు. కారణం ఏంటో తెలుసా? ఆ శ్రమలు చూసైనా, అవి తెలిసైనా సరే వచ్చి విడిపించుకెళ్తారని. చివరిలో పెట్టినటువంటి కష్టం ఎటువంటిదో తెలుసండి? ఒక
తుమ్మ చెట్టు కట్టేసి ఆ చెట్టంట చీమలు భయంకరంగా తిరుగుతున్నాయంట. తుమ్మ చెట్టుగా ఆ పెద్ద పెద్ద గండు చీమలు తిరుగుతున్నటువంటి ఆ చెట్టు కట్టేసి అలా ఉంచినప్పుడు అవన్నీ కురుస్తూ కరిచేస్తూ మాంసాన్ని తినేస్తూ చాలా కట్టేసిన తర్వాత బట్టలు విప్పేసి కట్టేది ఎలా ఉంటుందని అసలే చాలా భయంకరమైనటువంటి హింస అన్నమాట. అటువంటి హింస పడుతున్నటువంటి సమయంలో ఒకనొకసారి ప్రభు మాట్లాడి నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పినప్పుడు ఆయనకి దేవుడు అంటే ఏంటో తెలియదు. అప్పటికి ప్రభు స్వరం అంటే ఏంటో తెలియదు. ఎవరో మాట్లాడి అనిపించింది ఏంటా అని అనుకున్నాడు. ముందు అనాలోచనగా ఉన్నాడు. తర్వాత వచ్చిన తర్వాత కట్లన్నీ విడిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నాడు ఇది ఒక దేవుని స్వరమే అవుతుందని. అక్కడి నుంచి పారిపోయి బయలుదేరి రాత్రికి రాత్రి బయలుదేరి చాలా దూరం వెళ్ళిపోయాడు. తర్వాత ఒకనొక ప్రాంతంలోకి వెళ్ళి కొంతమంది జనుల మధ్యన జీవిస్తూ ఉన్నప్పుడు మరి అతనికి అప్పటికి దేవుడు అంటే ఏంటో తెలియదు, కానీ ఆ మాట్లాడినటువంటి దేవుని స్వరం ఒక చోట ప్రసంగిస్తున్నప్పుడు వింటున్నప్పుడు అప్పుడు అనుకున్నాడంట, అనుమానం లేదు ఈ దేవుడే ఆ దినాన నాతో మాట్లాడింది, నన్ను విడిపించింది ఈ దేవుని స్వరమే అని గ్రహించుకుని ప్రభువు మీద ఆసక్తి చూపించి దేవుని వైపు చూస్తూ చాలా శ్రద్ధగా ఉంటున్నటువంటి సమయంలో ఆ సమయంలో కొంతమంది అమెరికాకు మరి బైబిల్ ట్రైనింగ్కి నేర్చుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆయన అనుకున్నాడు నేను కూడా నేర్చుకోవాలా అని. ఎందుకంటే ఆ ప్రసంగాలు విన్నాడు, తన మనసును మార్చుకున్నాడు, రక్షణ అనుభవంలోనికి వచ్చాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ దేవుడే నన్ను విడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఈయనే అని గుర్తించి తాను ఏం చేశాడంటే వారితో పాటు ఆ యొక్క అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ మరి ఆ వాక్యాన్ని నేర్చుకుని, అప్పట్లో కూడా అమెరికాలో అందరూ తెల్లోలైనా ఆ తెల్లోల మధ్యన నల్లోడు ఉన్నప్పుడు కొంతమంది అసహించుకుని నీచంగా మాట్లాడినా సరే ఎన్నైనా సహించి పట్టుదలతో నేర్చుకున్నప్పుడు ఒక గొప్ప దైవజనుడు అన్నమాట. చాలా గొప్ప దైవజనుడు సామ్యూయల్ మోరియస్ గారి పుస్తకం కూడా ఉంటుంది చక్కగా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఎటువంటి బంధకాల నుండి అయినా దేవుడు ఇడిపించగలడు ఆయన తోడుగా ఉంటే. యేసేపు వాస్తవానికి ఆ విధముగా బంధకాల్లో ఉండడానికి అమ్మివేయబడ్డాడు, లేకపోతే వారికి చాకిరీ చేయటానికి బానిసగా పని చేయటానికి అమ్మివేయబడ్డాడు. అటువంటి వాడు అంతగా ఆ దేశానికే ప్రధానమంత్రిగా ఏలుబడి చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు తోడై ఉండెను గనుక. మీరు ఎప్పుడైనా యోసేపును గురించి చదవండి, అనేక మార్లు కనబడుతుంది దేవుడు యోసేపునకు తోడై ఉండెను గనుక అని. చెరసాల్లో వేసినప్పుడు తోడై ఉన్నాడు కాబట్టి విడిపించాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండి ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఉంచాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏదైనా భయం చేత నువ్వు బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. నీవు కలిగిన ప్రతి కష్టము నుండి, నువ్వు అనుభవిస్తున్న ప్రతి నష్టము నుండి నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటాను గనక భయపడవద్దు. మరొక విషయం చూస్తే ఎందుకు భయపడకూడదు, మనం ఎందుకు భయపడవద్దని దేవుడి వాక్యం చెప్తుందో మరొక మాట చూస్తే అక్కడే ఉంటుంది. 43:1 కూడా చదవండమ్మా. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. మన దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, నువ్వు భయపడవద్దు. విమోచించటము అంటే విడిపించటం. దేవుడు తోడుగా ఉండడం మాత్రమే కాదు, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీకు ఎటువంటి కష్టం వచ్చినా,
ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి బలహీనత వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటన్నిటి నుంచి విడిపించగలిగిన, విమోచించగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. ఇక్కడ పలుకుతున్నటువంటి మాట అదే, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకుమో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు నిజముగా దేవుణ్ణి కలిగి ఉన్న వారు అయితే గనక ఎంత మాత్రము కూడా భయపడవలసినటువంటి పని లేదు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుడు తోడుగా ఉన్నాడు గనక నేను భయపడవలసినటువంటి పని లేదు. తోడుగా ఉండి నన్ను నాకు వస్తున్నటువంటి ఇబ్బందుల నుంచి విడిపిస్తున్నాడు గనక, నాకు వస్తున్నటువంటి బాధల నుంచి తప్పిస్తున్నాడు గనక, నాకు వస్తున్నటువంటి హింసల నుండి విమోచిస్తున్నాడు గనక నేను భయపడవలసినటువంటి అవసరం లేదు అనే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను మరణ భయము నుంచి విమోచించడం మాత్రమే కాకుండా నువ్వు అనుదినము చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు గనక భయపడవలసిన పని లేదు. ఇంకా ఆయన తోడుగా ఉండి నిన్ను విమోచిస్తాడన్నమాట. నువ్వు ఏ దినము ఏ ఇబ్బందుల్లో చిక్కుకున్నా సరే, ఏ సమస్యల్లో నువ్వు ఉన్నా సరే, వాటన్నిటి నుంచి విమోచించటం అంటే విడిపించడం అన్నమాట. ప్రతి విషయంలో నిన్ను విడిపించడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడో. ఇప్పుడు అర్థమవుతుందా యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడో? మనుషులు మరణ భయముతో భయపడుతున్నప్పుడు, మనుషులు అనేక విధాలుగా ప్రతి విషయంలో కూడా భయముతో జీవిస్తున్నప్పుడు, ఆ భయము నుంచి విడిపించడానికే, నీకు ధైర్యం చెప్పడానికే ఈ లోకానికి వచ్చాడు గనక భయపడకుడి అనే మాటను మనం చూస్తాం. మరొక చూస్తే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో మరొక మాట కనబడుతుంది, ఎందుకని మనం భయపడవలసినటువంటి పని లేదో. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం చదవండమ్మా. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్తున్నాడు. అంటే ఈ లోకములో ఒకవేళ మనకి ఎవ్వరూ సహాయం చేసేవారు లేరేమో, సహాయకులు ఎవ్వరూ లేక మనం భయపడుతున్నామేమో. తోడు లేక భయపడితే, తోడుగా ఉండడానికి వచ్చినటువంటి దేవుడు, నిన్ను విడిపించువారు ఎవరు లేక నువ్వు భయపడితే, నిన్ను విమోచించడానికి విడిపించడానికి వచ్చినటువంటి దేవుడు, నువ్వు సహాయము లేక బాధపడితే గనక దేవుడు ఈ దినం తెలియజేస్తున్నాడు, భయపడకుమో, నేను నీకు సహాయము చేసేదను. ఏ విషయంలో సహాయం కావాలి నీకు? దేవుణ్ణి అడుగుతున్నావా? ఆ సహాయం పొందుకోవడానికి దేవుని యొద్దకు వస్తున్నావా? చాలామంది చేస్తున్న తప్పిదే, సహాయము చేయగలిగిన వాని యొద్దకు రాలేకపోతున్నారు. ఉదాహరణ, ఒక మంత్రి గారు ఉన్నారు, మనకి సహాయం చేయాలని, ఒక ఇల్లు కట్టించాలనో లేక లోన్లు ఇప్పించాలనో ఏదో ఒక ఆలోచన కలిగి ఉన్నారు. దానిని మనం పొందుకోవాలంటే ఏం చేయాలండి? మనం చేయవలసిన పని చేయాలా? ఇంట్లోనే కూర్చుండి అవుతుందా? అవదండి. వెళ్ళవలసిన వారి యొద్దకు వెళ్ళాలి, వారు చెప్పినటువంటి ప్రాసెస్ అంతా చేయాలి, అప్పుడే పొందుకోగలం. మన దేవుడు నీకు నాకు తోడుగా ఉండడానికి లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను విమోచించడానికి వచ్చాడు ఈ లోకానికి. అంత మాత్రమే కాదు, నీకు నాకు సహాయము చేయటానికి లోకానికి ఆయన వస్తే, ఆయన సహాయాన్ని పొందుకోవడానికి ఆయన యొద్దకు మనం వెళ్తున్నామా? ఒకసారి పరిశీలన చేద్దాం. అలా వెళ్ళకే నీవు అనేక ఇబ్బందులు, అనేక బాధలు కొని తెచ్చుకుంటున్నావు. సహాయం చేయగలిగిన వారి యొద్దకు వెళితే గనక నువ్వు ఎటువంటి ఇబ్బందులో ఉన్నా వారు సహాయం చేస్తారు. మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, నమ్మదగిన సహాయకుడు. ఆయన యొద్దకు వెళితే గనక నువ్వు తిరుగు లేకుండా సహాయాన్ని పొందుకోగలవు. ఇంకా నువ్వు ఆ బాధల్లోనే కూరుకుపోవటానికి, ఆ ఇబ్బందులతోనే బాధపడడానికి కారణం ఏంటో తెలుసా? సహాయము చేసే దేవుని యొద్దకు వెళ్ళకే.
ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఒకవేళ ఇంతవరకు నిర్లక్ష్యం చేసి ఉంటే, ఇంతవరకు ఆలస్యం చేసి దేవుని యొద్దకు సహాయము చేసి దేవుని యొద్దకు వెళ్లకుండా ఉంటే గనక, ఈ దినమే ఈ వాక్యాన్ని గ్రహించుకుని నేను సహాయము చేసే దేవుని యొద్దకు వెళితే భయపడవలసినటువంటి పని లేదు అని గ్రహించుకుని దేవుని యొద్దకు వెళ్ళి ఆయన చేసే సహాయాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలి. మరొక మాట చూద్దాం. అదే 41వ అధ్యాయంలో 10వ వచనం కూడా చదవండమ్మా. 10వ వచనంలో ఇంకా కిందకి చదవమ్మా. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. సరిపోతుందమ్మా. భయపడకుము, ఎందుకో తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నాను గనక. భయపడకుము, ఎందుకో తెలుసా? నేను నిన్ను విమోచిస్తున్నాను గనక. భయపడకుము, ఎందుకో తెలుసా? నేను నీకు సహాయం చేస్తాను గనక. అలాగే భయపడకుము, నేను నీకు దేవుడనై ఉన్నాను. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ధన్యుడు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఆశీర్వదించబడినటువంటి వాడు, అన్ని కలిగినటువంటి వాడు, ఆనందభరితుడు, సంతోషాన్ని పొందుకున్నటువంటి వాడు. ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే యెహోవాను దేవుడుగా కలిగి ఉండాలి. ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, నేను నీకు దేవుడుగా ఉన్నాను. ఆయన దేవుడుగా ఉంటే అసలు మనం భయపడవలసినటువంటి పని లేదండి, పని లేదు. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. ఏలియా గారు ఒక పక్కన నిలబడ్డాడు. ఎవరిని కలిగి ఉండి? యెహోవాను దేవునిగా కలిగి ఉండి ఒక పక్కన నిలబడ్డాడు. ఎదురుగా ఎంతమంది ఉన్నారండి? 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అషేరాదేవి ప్రవక్తలు. వీరందరూ కూడా ఒక ప్రక్కన ఉంటే, ఒక ప్రక్కన యెహోవాను దేవునిగా కలిగి ఉండి ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. ఆ జరిగిన సందర్భం మనకు తెలుసు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ప్రార్థనలు చేశారు, కేకలు వేశారు, రకరకాలుగా కోసుకున్నారు, అరిచారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రయోజనం ఉందంటారా? ఎంతమందిని కలిగి ఉంటే ఉపయోగమే ఉంది? అంతే కదండి, ఎన్ని కలిగి ఉంటే ఉపయోగమే ఉంది. కానీ యెహోవాను దేవునిగా కలిగినటువంటి ఏలియా గారు మాత్రం సాయంకాలం వరకు ఓపిక పట్టాడు. ఇక వారు ముగించిన తర్వాత సాయంకాల నైవేద్య సమయంలో తాను దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. బలిపీఠాన్ని చక్కగా పేర్చి, ఆ కట్టెలన్నిటిని వరుసగా పేర్చి, వాటిపైన ఆ వధించినటువంటి ఆ ఎద్దు మాంసాన్ని పెట్టి, ఆ యొక్క చుట్టూ కందకం తవ్వించి దాని చుట్టూ నీళ్లు పోయించి వాటి నిండా, అసలు మామూలుగా అంటుకోవడమే కష్టం, ఇంకా చుట్టూ నీళ్లు పోయిస్తే ఇంకా చూడండి అసలే. అంటే మన దేవునిలో ఎంత శక్తి ఉన్నదో నిరూపించటానికి ఆ విధంగా చేశాడు. చుట్టూ ఆ తొట్ల నిండా దాని నిండా నీళ్లు పోయించి దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఏలియా గారు ప్రార్థన చేశాడో జరిగిన కార్యం ఏంటంటే, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలి దహించబడింది. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను కలిగినటువంటి దేవుడు అంతటి శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. అందును బట్టే నీవు నేను భయపడవలసినటువంటి పని లేదో. ఎవరు భయపడాలంటే సర్వశక్తుడైనటువంటి దేవుని కలిగి ఉన్నటువంటి వారు భయపడాలా. నేను నీకు దేవుడై ఉన్నాను గనక నీవు భయపడవద్దు అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మరొక మాట హగ్గై గ్రంథంలో ఉంటుందో మాట చూద్దాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదవండమ్మా. చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక
భయపడకుడి. ఎందుకు భయపడవలసినటువంటి పని లేదు, కానీ మన మధ్యన ఉన్నది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, శక్తివంతమైనటువంటి ఆత్మ. ఆ ఆత్మ మన మధ్యన ఉన్నది గనుక మనం భయపడవలసినటువంటి పని లేదు. చిన్న మంద భయపడకుమని ఒక చోట వాగ్దానం చేస్తాడు. ఎందుకు భయపడాల్సిన పని లేదంటే, ఎక్కడ 2-3 కూడి నా నామం పేట ప్రార్థన చేస్తారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు, దేవుని ఆత్మ ఉంటుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. మనం భయపడవలసినటువంటి పని లేదు. అటువంటి ధైర్యాన్నిచ్చే, అభయమునిచ్చే మాట ఎప్పుడు పలకబడిందంటే, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు భయపడకుడి అనే ధైర్యముతో కూడినటువంటి మాట మనకు చెప్పబడింది. అలా మనల్ని ధైర్యపరచడానికే నీవు నేను కలిగి ఉన్నటువంటి సమస్త భయముల నుండి, మరణ భయం ఒక్కటి మాత్రమే కాదండి, ప్రాముఖ్యంగా మనిషిని పట్టి పీడిస్తున్నది మరణ భయం. అది 2వ మరణం. దాని నుంచి తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. కానీ నీవు లోకంలో పడుతున్న ప్రతి భయం నుండి విడిపించడానికి, విమోచించడానికి, నీకు తోడుగా ఉండడానికి, నీకు సహాయం చేయడానికి, నీ మధ్యన ఉండడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఈ విషయాలని మనం నమ్మి విశ్వసించినట్లయితే కనుక ఎంత మాత్రము కూడా భయపడం. ఆయన దేవునిగా కలిగి ఉంటే అసలు భయపడవలసినటువంటి పని లేదు. ఆయన చేసినటువంటి వాగ్దానం నెరవేర్చే దేవుడు, సహాయం చేస్తానన్నాడు. ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు, తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో సహాయం కావాలన్నా, నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావేమో, లోకస్తుల మీద ఆధారపడుతున్నావేమో, దేవుని మీద ఆధారపడు. దేవుని యొద్దకు రా, దేవుని సన్నిధిలో ప్రార్థించు, తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన కలిగి ఉండు, గొప్ప ధన్యతను నువ్వు పొందుకుంటావు. ఇక నువ్వు భయపడవలసినటువంటి పని లేనే లేదు. ఎవరు భయపడతారంటే, త్వరగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎవరు భయపడతారంటే, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 14వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 14వ కీర్తన 4వ వచనం చదవండమ్మా. 14వ కీర్తన 4వ వచనం. చదవమ్మా. పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎవరు భయపడతారంట? నువ్వు దేవుని యొద్దకు వస్తే నువ్వు భయపడవలసినటువంటి పని లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు, దేవుడు నీ మధ్యన ఉండి నీ అవసరతలన్నీ తీరుస్తాడు. కానీ పాపములోనే ఉండి దేవుని యొద్దకు రాకపోతే గనక తప్పక భయపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని లేఖనం తెలియచేస్తుంది, పాపము చేయువారందరూ కూడా మామూలుగా కాదండి, బహుగా భయపడుదురు. ఈ లోకములో భయము ఏలుబడి చేయడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే పాపమే. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పాపములో మనుషులు మునిగిపోయి ఉన్నారు. పాపం విస్తరిస్తుంది. ఆనాడు సొదొమ గొమొర్రాలో ఏ విధముగా ఉన్నారో నేటి దినాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే దేవుని లేఖనం చెప్పే మాట సత్యం. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది గనక, ఆయన త్వరలోనే రానయ్యున్నాడు గనక ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేరుతూ వస్తున్నాయి. మనిషి ప్రతి విషయంలో కూడా, తింటున్నా, పని చేస్తున్నా, ఏ పని చేసినా, నాటినా, విత్తినా, ఏం చేసినా భయమే భయమే భయమే. కారణం ఏంటో తెలుసా? పాపము చేయువారందరూ బహుగా భయపడతారు. ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వారికి దేవుడు తోడుగా ఉంటారు కనుక వాడు భయపడవలసినటువంటి పని లేదు. ఒకవేళ ఇంతవరకు కూడా ఆ పాపము వల్ల భయముతో జీవిస్తున్నట్లయితే, ఆ భయము నుంచి నిన్ను నన్ను విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. వచ్చి నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విమోచిస్తాను, ఎంత మాత్రము కూడా భయపడవలసిన పని లేదు. ఏ విషయంలో కావాలన్నా నేను నీకు సహాయకుడిగా ఉంటానో, నీ మధ్యన నేను ఉండి నీకు సహాయం చేస్తాను, నీకు దేవుడిగా ఉంటాను, నువ్వు భయపడవలసిన పని లేదని
ధైర్యం చెప్తున్నాడు. వస్తున్నావా ఆ దేవుని యొద్దకు? పరిశీలన చేసుకుందాం మనం. ఎవరు భయపడతారంటే పాపము చేయవారు భయపడతారు. మరొకరు ఎవరంటే మొదటి యోహాను వ్రాసిన పత్రికలో, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. యోహాను వ్రాసిన మొదటి పత్రిక, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము. మనం దేవుని ఎదుట ధైర్యముగా భయపడకుండా ఉండాలంటే కనుక మన హృదయము దోషారోపణ చేయకుండా ఉండాలా. అలా దోషారోపణ చేయకుండా ఉండాలంటే పాపం చేయకుండా ఉండాలా. మీకు అర్థమవుతుందా చెప్తున్నాను? సరిగ్గా వినండి. మనం పాపం చేస్తే అది మనకు తెలుస్తుంది, అవునండి కాదంటారా? పాపం చేస్తే తెలిసేది ఇద్దరికే, ఒకటి నీకు, రెండవది దేవునికి, అంతే కదండి? ఇద్దరికే తెలుస్తుంది. అయితే మనము పాపము చేసి గనక ఉంటే మన హృదయమే దోషారోపణ చేస్తుందంట. అదే దేవుని తెలియడానికి కారణం. మన హృదయంలో భయపడుతూనే ఉంటాం, హృదయం దోషారోపణ చేస్తుందంట. అప్పుడే మనం భయపడేవారుగా ఉంటాం. అలా దోషారోపణ చేయకుండా ఉంటే, మన హృదయంలో ఏ పాపం లేకుండా ఉంటే కనుక ధైర్యంగా ఉండగలుగుతాం. ఒకవేళ పాపం చాలామంది ఏమనుకుంటారంటే కనపడడం లేదు కదా, పాపివని దేవుని వాక్యం తెలియజేస్తుంది, నేను కనపడకుండా చేస్తున్నాను కదా అని అనుకుంటున్నావేమో. ఒకానొక దినాన్న నీ హృదయము దోషారోపణ చేస్తుంది. అలా చేయకుండా ఉండాలంటే కనుక హృదయములో పాపం ఉండకూడదు. ఒకవేళ పాపము దోషారోపణ చేస్తే గనక నువ్వు భయపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా ఆ దోషారోపణ చేయని ఎడల, అంటే హృదయంలో ఏ పాపం లేకపోతే ఇంకా దోషారోపణ చేయదన్నమాట దేవుని దగ్గర. అప్పుడు మనం ధైర్యముగా నిలబడగలుగుతాం. అంటే హృదయములో కూడా పాపం ఉంచుకోకూడదు. పాపం చేసేవారు బహుగా భయపడతారు. హృదయములో పాపమును దాచుకునేవారు కూడా భయపడవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చివరి మాట చూసుకుందాం. అదే యోహాను వ్రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 28వ వచనం కూడా చదవండమ్మా. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. అంటే మనము ధైర్యముగా దేవుని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలంట? ఆయన యందు నిలిచి ఉండాలా. ఆయన యందు నిలిచి ఉండకపోతే భయమే కదండి. అర్థమవుతుందా మాట మీకు? ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో ఆయన వచ్చినప్పుడు ధైర్యముతో ఆయన్ని ఎదుర్కొంటారు. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉండకుండా లోకములో జీవిస్తున్నారో వారు భయపడవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు దేవుని యందు లేరు, దేవుని యందు నిలిచి ఉండలేరు కనుక ధైర్యంగా దేవుని ముందు నిలవలేరు. వారు పాపములో నిలిచి ఉన్నవారు కనుక. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇంతవరకు లోకములో తిరుగాడుచున్నవేమో, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, నువ్వు దేవునిలో నిలిచి ఉంటే గనక నీవు భయపడవలసిన పని లేదు. బహుధైర్యముగా దేవుణ్ణి ఎదుర్కొంటావు. ఆయన రాకడకు సిద్ధపడతావు, ఆయన రాకడలో ఎత్తబడతావు, ఆయన నిత్య రాజ్యములో స్థానాన్ని సంపాదించుకుంటావు. ఇవన్నీ జరగాలంటే గనక దేవునిలో నిలిచియుండు వారముగా ఉండాలి. దేవునిలో నిలిచి ఉండకపోతే గనక ధైర్యముగా ముందుకు వెళ్ళలేవు, భయపడుతూ బ్రతకవలసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆలోచన చేద్దాం మనం. ఒకవేళ మనలో భయాన్ని పుట్టించడానికి ఈ లక్షణాలు మనలో ఉన్నాయేమో. పాపము చేయువారందరూ బహుగా భయపడతారు. హృదయమందు దోషారోపణ ఉన్నవారు భయపడవలసినటువంటి పరిస్థితి. దేవునిలో నిలిచి ఉండనటువంటి వారు భయపడవలసినటువంటి పరిస్థితి. అవేమీ లేకుండా భయపడుకుడి అనే దేవుని యొద్దకు గనక మనం వస్తే గనక, భయపడుకుడి అని వాగ్దానం చెప్తున్నటువంటి మాట, మరి అభయం ఇస్తున్నటువంటి దేవుని యొద్దకు మనం, దేవుని సన్నిధికి మనం రాగలిగితే గనక నేటి నుంచి ఆయన మనకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో ఎటువంటి భయాలు నీకు రావు. ఒకవేళ వచ్చినా
వాటి నుంచి విమోచించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఏ సహాయము కావాల్సి వచ్చినా మంచి సహాయకుడిగా నీకు తోడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ మధ్యనే ఉండి నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రాముఖ్యంగా నీకు దేవుడుగా ఉండి నిన్ను ఘనపరచడానికి, నిత్య రాజ్యానికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన వద్దకు వస్తామా? ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ఒకవేళ ఇంతవరకు లోకంలో తిరుగుతూ గనక దేవుని యొద్దకు సహాయం చేసి దేవుని యొద్దకు రాకుండా ఉండి భయముతో బ్రతికి ఉంటే గనక ఇప్పుడే దేవుని యొద్దకు వద్దాం. ఆయనకు మన తోడుగా ఉండి మనల్ని ధైర్యపరుస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. అవును నాయన, మనిషి లోకములో ఎంతో భయముతో, వణుకుతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాం నాయన. అటువంటి పరిస్థితుల్లో ఆయన భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో తోడుగా ఉండడానికి లోకానికి నీ వచ్చావు ప్రభువా. వచ్చి భయపడకుడి అని చెప్తున్నారు తండ్రి. మేము భయపడకూడదు. ఎందుకు అంటే మీరు మాకు తోడుగా ఉంటారు గనక, మీరు మమ్మల్ని విమోచిస్తారు గనక, మీరు మాకు సహాయం చేస్తారు గనక, మీ ఆత్మ మాకు మధ్యన ఉంటుంది గనక, మీరు మాకు దేవుడిగా ఉన్నారు గనక మేము భయపడవలసినటువంటి పని లేదు నాయన. దేవా, ఇవన్నీ కలిగి ఉండకుండా, నీ సన్నిధికి రాకుండా, లోకంలో తిరుగుతూ నాయన నీలో నిలిచి ఉండకుండా లోకంలో జీవిస్తున్నటువంటి వారు భయపడవలసినటువంటి పరిస్థితులు నాయన. ఈ మాటలు వింటున్న వారు ఎవరైతే ఇంకా లోకంలో తిరుగుతున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి భయాలన్నీ పోవాలంటే భయము నుంచి విడిపించే నీ యొద్దకు వచ్చి మీరు అనుగ్రహించే ధైర్యాన్ని పొందుకోవడానికి తగిన సహాయం దయచేయండి. విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింప చేయండి నాయన. ఈ క్రిస్మస్ దినాల్లో నాయన ప్రతి ఒక్కరూ నా తండ్రి నాయన భయము నుంచి విడిపించబడి ధైర్యపరచబడడానికి తగిన సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.